మరి ఇవన్నీ తీవ్రమైన దుమారం రేపుతున్న సందర్భంలో ఈమెకు మద్దతుగా కొంతమంది బీజేపీ నేతలు కూడా కామెంట్ చేశారు. ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే రాజ్నాథ్ సింగ్ ఆమెకు మద్దతు పలికే ప్రయత్నం చేశారు. ఎస్ కవిత చెప్పి నిజమే, బీఆర్ఎస్ బీజేపీలన్న విలీనం కావచ్చు, మరి బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా డబ్బుల మూటలు ఇస్తే మొత్తం పోయి బీఆర్ఎస్లో కూడా జాయిన్ అవుతారు. కవితనే నిజమే, అటు కావచ్చు అటు ఇటు కావచ్చు, కానీ ఇద్దరు సఖ్యత నిజమే అన్నట్టుగా ఆయన మాట్లాడడం అనేది ఇంకా సంచలనంగా మారు. అంటే కవిత అంటున్న నిజమే, దానికి ఒత్తాసు ఎవరు పలుకుతా ఉన్నారు, పక్క పార్టీ నేతలు కాదుగా బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే రాజ్నాథ్ సింగ్ అనడం అనేది ఇంకా సంచలనంగా మారింది. చాలా విషయాలు ఉన్నాయి మిత్రులారా, మరి మాట్లాడుకోవడానికి మార్నింగ్ న్యూస్లో భాగంగా కులంకుశంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అందరు మార్నింగ్ న్యూస్ లైవ్లోకి రండి, మీ విలువైన సలహాలు సూచనలు కూడా అందజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పెద్ద ఎత్తున మీ సోషల్ మీడియా వింగ్లో కూడా ఆర్జీ మీడియాని షేర్ చేసే ప్రయత్నం చేయండి. సమస్య ఏదైనా సరే ఆర్జీ మీడియా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా ఆ సమస్యను కూడా మనం టేకప్ చేసే ప్రయత్నం అయితే చేస్తామని సూచిస్తూ, మరి తెలంగాణలో ఎప్పుడు ఎవ్వరు కూడా అనుకోలే కేసీఆర్ బ్రతుకున్నంత వరకు వాళ్ళ కుటుంబంలోనే ఇట్లా కుమ్ములాటలు అవుతాయి అని. అంటే కేసీఆర్ నెవర్ ఎక్స్పెక్టెడ్ అన్నట్టు ఇలాంటిది ఒక రోజు వస్తుందని, కానీ వచ్చింది. అందుకే నేను చెప్పిన బండ్లు ఓడలు బండ్లు అవుతాయి అని చెప్పిన. మరి ఇప్పుడు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటా ఉంది బీఆర్ఎస్. మొన్న అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోవడం, ఇక పార్లమెంట్ ఎన్నికలు అయితే గుండుసున రావడం, ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోకపోవడంతో బీఆర్ఎస్లో కొంత అలజడి ఉంది. ఇప్పుడు మరి కవిత బాంబు ఇట్లా వేసేసింది కాబట్టి బీఆర్ఎస్ మనగడ ఎట్లా ఉండబోతా ఉంది, ఎట్లా ఎదుర్కొంటారు అనేది కొంత ఆసక్తి నెలకొన్నది. మరి వేచి చూద్దాం మనం కూడా ఏం జరుగుతుంది ఏం కథ అనేది. మరి ముందుగా మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం మిత్రులారా, అందరూ లైవ్లోకి రండి. కమిటీల నియామకానికి పచ్చ జెండా, తెలంగాణలో కాంగ్రెస్ 5 కమిటీల ఏర్పాటు. లిస్టుకు సుముఖంగా ఏఐసీసీ అధినాయకత్వం, 22 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ, 15 మందితో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు అంట. తెలంగాణలో అధికారంలోకి వచ్చి దాదాపు 7 ఏళ్ల అవుతున్నప్పటికీ మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన కమిటీలు ఏర్పాటు చేయలేకపోయారు. దీనికోసం ఢిల్లీ వస్తున్నారు కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇన్ని రోజుల నిరీక్షణ ఫలించింది. ముందుగా పార్టీలో కమిటీలు ఏర్పాటు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ముందుగా 5 కమిటీలు ఏర్పాటు చేస్తూ ఏఐసీసీ ముందడుగు వేసింది. దీంతో మిగతా వాటిపై కూడా ఆసక్తి ఏర్పడింది. 22 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ, 15 మందితో అడ్వైజరీ కమిటీ, 7గురితో డీలిమిటేషన్ కమిటీ, 16 మందితో సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీ, 6గురితో క్రమశిక్షణ చర్యల కమిటీ ఏర్పాటు చేస్తూ జాబితాను ప్రకటించింది. గురువారం రాత్రి ఈ వివరాలు వెల్లడించింది. తెలంగాణ తొలిసారిగా అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇటు పార్టీ అటు ప్రభుత్వానికి సమన్వయం చేసుకుని నడుస్తున్న వివాదాల పరిష్కారం కూడా మొగ్గు చూపుతాట. మొత్తం మీద ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకటి మంత్రివర్గ విస్తరణ, రెండవది అత్యంత ముఖ్యమైనది పార్టీలో కీలకమైన పదవుల కోసం. అధికారంలో ఉన్న పార్టీకి చాలా బాధ్యత ఉంటుంది, చాలా బరువు ఉంటుంది, అదేవిధంగా మంచి అధికారాలు కూడా ఉంటాయి.